హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో బీట్రూట్తో లడ్డూని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలామంది బీట్రూట్ డైరెక్ట్గా తినడానికి అస్సలు ఇష్టపడరు కదా, అది మట్టి స్మెల్ వస్తుందేమోనని చాలా వరకు తినరు. మోస్ట్లీ పిల్లలు అయితే అస్సలు ఇష్టపడరు అనమాట. ఒకసారి ఇక్కడ నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు పెట్టిన దానికన్నా ఇంకా కావాలని ఎక్కువ అడుగుతారనమాట, అంత బాగుంటుంది. ఇక్కడ బీట్రూట్ నేను కప్పు దాకా తీసుకున్నానండి. ఇక్కడ బీట్రూట్ని చక్కగా ఈ విధంగా తరిగి మీ ముందు చూపిస్తున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి మొత్తం కంప్లీట్గా పూర్తిగా కరిగిన తర్వాత ఇందులోనికి 1 కప్పు దాకా బీట్రూట్ తురిమింది యాడ్ చేసేసుకోవాలి. నాకు బీట్రూట్ తురిమింది 1 కప్పు దాకా అయిందనమాట. ఇంకా కొలతలతో ప్రకారం చెప్పాలి అంటే క్వాంటిటీస్ని పెంచుకోవడమేనమాట. సో మంచిగా దీన్ని స్మెల్ అంతా పోయేంత వరకు నేతిలో వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనికి 1 అరకప్పు దాకా తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని యాడ్ చేసిన తర్వాత ఇందులోనికి 1 అరకప్పు దాకా ఏ కప్పుతో అయితే తీసుకున్నాను బెల్లాన్ని, బీట్రూట్ని అదే కప్పుతోటి వాటర్ని కూడా తీసుకుని కంప్లీట్గా దగ్గర పడేంత వరకు ఇలా చక్కగా కలుపుకుని ఫైనల్గా దీనిలోనికి 1/4 కప్పు దాకా తురిమిన కొబ్బరిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇది చక్కగా ఒకసారి ఇదంతా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలండి. కొబ్బరి కూడా ఉడకాలన్నమాట. ఇదంతా దగ్గర పడుతుంది, ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది అనమాట. అప్పుడు దాకా నిదానంగా ఈ విధంగా ఉడికించాలి. మీకు ఇష్టమైతే ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడైతే యాడ్ చేయట్లేదు. ఇక్కడ దగ్గరకు వచ్చింది చూసారు కదా, ఆల్మోస్ట్ చక్కగా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, చేత్తో కొంచెం ఇలా పట్టుకుని ఉండలాగా ఇలా చేశాను. ఇలా చేస్తే చక్కగా ఉండలా కట్టింది. ఈ విధంగా వచ్చిందంటే పర్ఫెక్ట్గా సరిపోయినట్లే. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని దీనిలోనికి కంప్లీట్గా హీట్ తగ్గిపోయిన తర్వాత అయితే ఇలా ఉండలాగా ప్రిపేర్ చేసేసుకోవటమే. వేడి మీద చేస్తే చేతులు కాలుతాయి అన్నమాట. దీనిలోనికి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇవి చాలా బాగుంటాయి. ఒక 10 days దాకా నిల్వ కూడా ఉంటాయి అన్నమాట. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో చక్కగా ఇలా డెకరేట్ చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయటమే. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్తీగా తినేసేయచ్చండి. దీనిలోనికి మనం బీట్రూట్, బెల్లం అండ్ ఇక్కడ మనము నెయ్యిని మాత్రమే యాడ్ చేసాము. ఇది హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు. డెఫినెట్లీగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.